రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని మొదటిగా స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. గత సంవత్సరములంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవించి మరి తన యొక్క వాక్కును మనకి వెల్లడి చేస్తూ మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అత్యంత ముఖ్యంగా ఈరోజు మరి దేవుడు శ్రేష్టంగా భారతదేశానికి ఇచ్చినటువంటి మరి రిపబ్లిక్ డే, సంపూర్ణ స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయం, బ్రిటిష్ సామ్రాజ్యంలో భయంకరమైనటువంటి బానిసత్వమును అనుభవించినటువంటి మన భారతదేశానికి విడుదలనిచ్చి ఒక విమోచనిచ్చి మనల్ని మనం పరిపాలించుకునే మరి గొప్ప అవకాశాన్ని కేవలం దేవుడేనండి. ఇది దేవుని కృప. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈరోజు సంపూర్ణ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రజలందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ టీం తరపున మీ అందరికీ మా శుభాకాంక్షలు మొదటిగా తెలియచేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క కృపేనండి. అందరూ దేవుణ్ణి స్తుతించండి, గణపరచండి. ఎందుకంటే భయంకరమైన బానిసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అదేవిధంగా క్రీస్తు రక్తంలో కడగబడి మనము స్వతంత్రులై ఉన్నాం. అందును బట్టి కూడా మనకి అంతకంటే మహా పండుగ అండి. కనుక క్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరూ కూడా మరి దేవుని యందు దీవెనకరంగా ప్రతి ఒక్కరికి ఉండాలని, ఇంకా దేవుణ్ణి తెలుసుకొని అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారందరి కోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే, దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని హృదయంలో చేర్చుకున్నట్లయితే నీకు విమోచన, విడుదల, దేవుని యొక్క మహాకృపను పొందుకుంటావని ప్రభునామములో మనవి చేస్తూ, ఈరోజు మరి రిపబ్లిక్ డే సందర్భంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి. 14వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి. పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడుతనములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి. మన దేశానికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, మనకు వ్యక్తిగతంగా ఇస్తున్నటువంటి వాగ్దానము. ఒకవేళ ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా ఇంకా ఒకవేళ లోకంలో ఉన్నట్లయితే నీకును దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడండి. మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. నీ పాపములను క్షమించి నిన్ను విమోచించి నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఇట్టి వాగ్దానము నిజంగా ఈ రోజు శ్రేష్టంగా దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. ఈ రిపబ్లిక్ డే మన జీవితాల్లో అట్లా నిలిచిపోతుందండి. దేవుడు నిజంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను క్షమించి నీ యొక్క ప్రార్థన ఆయన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. దేశంలో పాడైపోతున్నారండి, బిడ్డలు పాడైపోతున్నారు, వ్యవస్థ పాడైపోతుంది. భయంకరమైనటువంటి పాపము, శాపము, రోగము, భయంకరమైనటువంటి అకస్మాత్తు మరణాలు, యాక్సిడెంట్స్, మహారాష్ట్రలో భయంకరమైనటువంటి రైలు ప్రమాదం అండి. రోడ్డు యాక్సిడెంట్స్ భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఆయా రకాలైనటువంటి వ్యాధులు, హఠాత్తు మరణాలు, గుండెపోటుతోటి చనిపోయిన వారు, రకరకాలైనటువంటి బానిస బ్రతుకులు ఉన్నవారు, వ్యసనాలతో బానిసలు అయిపోయిన దేశము పాడైపోతున్న స్థితి, పాపము, శాపము ఏలుబడి చేస్తున్నటువంటి ఈ స్థితిలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక విశ్వాసిగా నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం కావచ్చు. ఇంకా మారు మనసు లేని బిడ్డలైతే మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము రోగాలతోటి, అస్వస్థతలతోటి, కృంగిన స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, గుండె వేదనతోటి, భయంకరమైనటువంటి పాప రోగముతోటి, హృదయ వేదనతోటి ఉన్నటువంటి నీకు, నాకు, మనందరికీ, భారతదేశ ప్రజలందరికీ దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము. క్రైస్తవులు కావచ్చు, నాన్ క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా సరే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానం అండి. నిన్ను క్షమించి నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నటువంటి జనమండి. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఆయనకి నువ్వు తెలుసు, నీ స్థితి తెలుసు, నీ యొక్క పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. నీ క్షమించి నీ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, ప్లీజ్ దయచేసి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నీ సమస్య ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ నష్టం ఏదైనా ఈ చివరి ప్రార్థనలో మరి ఏకీభవించండి. దేవుడు కంపల్సరిగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడని ప్రభు నామంలో మనవి చేస్తూ
చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, పాపములో శాపములో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు లెక్క చేయరయ్యా, ఎవ్వరు దరికి చేరనీరయ్యా, ఎవ్వరు మాతో స్నేహం చేయరయ్య ప్రభా. కానీ నీవు తండ్రి మా పాపాలను మా భారతదేశం యొక్క అయ్యా ప్రజల యొక్క పాపాలను క్షమించి మా ప్రార్థన ఆలకించి మమ్మును పాడైపోతున్నటువంటి వ్యవస్థను మీరు బాగు చేస్తానని, మా భారతదేశాన్ని స్వస్థపరుస్తానని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. భయంకరమైన బానిసత్వంలో కట్లల్లో బందీలుగా ఉన్నటువంటి మమ్మల్ని విడిపించి మా భారతదేశానికి స్వతంత్రాన్ని అనుగ్రహించిన దేవా నీకు వందనాలయ్యా. ఎంతో మంది పాపపు శాపపు వ్యసనాలకు అనే కట్లల్లో ఉన్నారయ్యా. ఈ కట్లని తెగిపోవును గాక, ఆర్థిక బంధకాలు తెగిపోవును గాక, హృదయ స్వస్థత కలుగును గాక, శరీర స్వస్థత కలుగును గాక, భయంకరమైనటువంటి వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక, కుటుంబాల్లో శోధకుడు పారిపోవును గాక. యేసు నామములో వివాహం కాని బిడ్డలకు వివాహాలయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. భారతదేశం వ్యవస్థలన్నిటిపై మీ అభిషేకం ఉంచండి అయ్యా. భారతదేశంలో సత్య సువార్త బాహాటంగా ప్రకటించబడును గాక. మా దేశం యొక్క సరిహద్దుల చుట్టూ నీ అగ్ని మండును గాక, నీ దేవదూతల సంచారం ఉండును గాక. అయ్యా, నీ ఆశీర్వాద వచనాలు మా భారతదేశంపై నిత్యము ఏలుబడి చేయును కాక. ఈ దినమంతటిని మీరు స్వాధీనంలో ఉంచుకొని రాబో దినములంతా కూడా నీ కాపుదల ఉంచమని యూత్ను మీరు లేపండి అయ్యా. భారతదేశాన్ని వేలే యూత్ను మీరు లేపండి అయ్యా. ఆయా దేశాలలో నాయన ఉన్నటువంటి భారతీయులందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి భారతదేశంలో ఎక్కడెక్కడ నీ క్రైస్తవులు, నీ బిడ్డలు, నీ నెరిగిన బిడ్డలు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నారంటే బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి. తెలియని బిడ్డలకు కూడా నువ్వంటే నాయన తెలుసుకునే కృపను దయచేయండి. ప్రపంచమంతటిలో నాయన అయా నీ యొక్క కాపుదల ఉంచి నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మా పరిచర్యలను కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయమని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.